భగవద్గీతలో 700 శ్లోకములున్నాయి. వాటిని చదవడానికి ప్రస్తుత కాలంలో ఈ యాంత్రిక జీవన విధానంలో సమయం, సహనం రెండూ ఉండవు. కనుక కనీసం కొద్ది నిమిషాలు ప్రశ్న జవాబుల రూపంలో భగవద్గీత ఏ పవిత్ర గ్రంథంలోనిది? మహాభారతం నందలి భీష్మ పర్వంలో గీత వివరింపబడినది. గీతలో ఎన్ని శ్లోకములు కలవు? గీతలో 700 శ్లోకములు కలవు. గీతలో ఎన్ని అధ్యాయములు కలవు? గీతంలో 18 అధ్యాయాలు కలవు. ప్రతి అధ్యాయంలోకి ఇవ్వబడిన ప్రత్యేక నామం యోగం. గీత ఎక్కడ, ఎప్పుడు, ఎవరికి చెప్పబడినది? గీత కురుక్షేత్రంలో కౌరవ పాండవుల యుద్ధారంభంలో అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మచే చెప్పబడినది. గీత ఎందుకు చెప్పబడినది? నా వారు అనే మమకారం, నాచే చంపబడుతున్నారనే మోహం అర్జునుని ఆవరించి విషాదాన్ని కలుగజేయగా, విషాద యోగాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలుగజేయడానికి శ్రీకృష్ణునిచే గీత బోధ చేయబడినది. గీత దీనుడైన అర్జునుని ఏ విధంగా మార్చినది? గీత దీనుడైన అర్జునుని ధీరునిగా మార్చినది. గీత శ్లోకాలు మానవుల్లోని దేనిని దూరం చేస్తాయి? గీత శ్లోకాలు మానవుల్లోని శోకాన్ని దూరం చేస్తాయి. గీత ధృతరాష్ట్రునికి సంజయుడు వివరించెను. గీతను ఆ సమయంలో ఎందరు విన్నారు? అర్జునుడు, సంజయుడు, ధృతరాష్ట్రుడు మరియు ఆంజనేయ స్వామి. గీతలో గల అధ్యాయముల పేర్లు: అర్జున విషాదయోగం, సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాసయోగం, ఆత్మ సంయమయోగం, విజ్ఞాన యోగం, అక్షర పరబ్రహ్మ యోగం, రాజవిద్యా రాజగుహ్య యోగం, విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం, భక్తి యోగం, క్షేత్రజ్ఞ విభాగ యోగం, గుణత్రయ విభాగ యోగం, పురుషోత్తమ ప్రాప్తి యోగం, దైవాసుర సంపద్ విభాగ యోగం, శ్రద్ధాత్రయ విభాగ యోగం, మోక్ష సన్యాస యోగం. గీత ధర్మరాజుకి గాని భీష్మునికి గాని బోధింపక అర్జునికే ఎలా బోధించెను? శ్రీకృష్ణుడు అర్జునికే గీత బోధ చేసెను. భీష్మునికి చేయకపోవటానికి కారణం ఏమిటంటే, న్యాయం, ధర్మం పాండవుల పక్షాన ఉందని చెప్తూ అధర్మపరులైన కౌరవ పక్షాన యుద్ధం చేశారు. ఆలోచనకు, చెప్పే మాటకు, చేసే క్రియకు భేదం ఉన్నది, అనగా త్రికరణ శుద్ధి లేదు. అటివారు జ్ఞానబోధకు అర్హులు కారు. ధర్మరాజు ధర్మవర్తనుడే కానీ అతని పశ్చాత్తాపమే కానీ పూర్వతాపం లేదు. ఒక పని చేసే ముందుగానే దాని మంచి చెడ్డలు విచారించేవాడు పూర్వతాపం కలవాడు. జూదం ఆడి ఓడిపోయి అడవులు పాలయ్యాక జరిగిన దానికి పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తం చేసుకోవడం ప్రారంభించాడు. ముందుగా దాని పర్యవసానం ఏమిటో ఆలోచించలేదు. పూర్వతాపం లేనివారు గీతబోధకు అర్హులు కారు. అర్జునుడు యుద్ధభూమిలోకి ప్రవేశించి తన వారినందరిని చూచి, ఇంతమందిని చంపి ఈ రాజ్యాన్ని అనుభవించే కంటే భిక్షాటన మేలు. అందరూ చనిపోయాక ఈ రాజ్యాన్ని పాలించి ఏం ఆనందం అనుభవించగలము? త్రిలోకాధిపత్యం ఇచ్చినా నేను యుద్ధం చేయలేను అని ముందుగానే విచారించాడు. తనను శిష్యునిగా చేసుకొని కర్తవ్యం బోధించమని శ్రీకృష్ణ భగవానుని ప్రార్థించాడు. అందువలన అర్జునునికే గీత బోధ చేయబడింది. పూర్వతాపం పరిశుద్ధ హృదయం ఉన్న వారికే కలుగును. పరిశుద్ధ హృదయుడే జ్ఞానబోధకు అర్హుడు. అర్జునుని శ్రీకృష్ణుడు అనేక నామాలతో గీతలో సంబోధించాడు. అవి: అర్జున, పవిత్రమైన నిర్మలమైన మనసు కలవాడు. పార్థ, పృథ్వీ, భూమి యొక్క పుత్రుడు. పృథ్వీ అను పేరు కుంతిదేవికి కలదు. అంతేకాక భూమి యొక్క పుత్రుడు అంటే ప్రపంచ మానవులందరికీ ప్రతినిధి పార్థుడు. కౌంతేయ, సావధానంగా దైవబోధను వినగలిగేవాడు. అనసూయ, అసూయ లేనివాడు. కురునందన, కార్యమును చేయుటలో ఆనందంను అనుభవించువాడు. పరంతప, యుద్ధంలో శత్రువులను తప్పింపచేయువాడు. విజయ, ఎల్లప్పుడూ జయమును పొందవాడు. గూఢాకేశ, ఇంద్రియ నిగ్రహం కలవాడు. ధనంజయ, జ్ఞానధనమును పొందినవాడు. పాండవ, పాండవరాజు కుమారుడు. సాత్విక గుణం, నిర్మల తత్వం కలిగిన పరిశుద్ధమైన వాడు. ఆహారానికి పాత్రశుద్ధి, పాకశుద్ధి, పదార్థ శుద్ధి ఉండాలని స్వామి చెప్పారు.
పాత్రశుద్ధి మనం చేయగలం. పాకశుద్ధి అంటే ఎలాంటి తలుపులతో వంట చేస్తున్నారో. పదార్థ శుద్ధి అనగా మనం తెచ్చుకున్న పదార్థంలో మోసం చేసి తెచ్చినవో దొంగిలించినవో మనకు తెలియదు. అన్యార్జన పదార్థములు అనారోగ్యాన్ని దుర్బుద్ధులను పెంచుతాయి. అందువలన ఆహారం భుజించే ముందు ఆహారాన్ని దైవానికి సమర్పించి భుజిస్తే అది ప్రసాదంగా మారి దోషరహితం అయిపోతుంది. ఎట్టి తిండియో అట్టి త్రెంపు. ఆహారాన్ని బట్టి ఆలోచనలు ఉంటాయి. అందువలన రజో తమో గుణ సంబంధమైన ఆహారాన్ని త్యజించి సాత్విక ఆహారం దైవానికి అర్పించి భుజిస్తే సత్ప్రవర్తన, సద్బుద్ధి, సదాలోచనలు కలుగుతాయి. అన్ని ఇంద్రియాలకు సాత్వికాహారం ఇవ్వాలని స్వామి చెప్పారు. గీత నిత్య జీవితంలో ఏ విధంగా మనకు ఉపకరిస్తుంది? స్వామి ముఖ్యంగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం సంశయాత్మ వినశతి అని గీతలోని 2 శ్లోకాల గురించి చెప్తూ ఉంటారు. శ్రద్ధ గలవాడు తప్పక జ్ఞానాన్ని పొందుతాడు. ఆధ్యాత్మిక జ్ఞానానికైనా లౌకిక జ్ఞానానికైనా శ్రద్ధ చాలా అవసరం. అందువలన శ్రద్ధతో ఏదైనా సాధించవచ్చని గీత బోధిస్తుంది. శ్రద్ధతో నచికేతుడు ఆత్మజ్ఞానాన్ని, ఏకలవ్యుడు ధనుర్విద్యను సాధించగలిగారు. సంశయాత్మ వినశతి. సందేహాలు కలవారు ఎప్పటికీ అభివృద్ధి సాధించలేరు. గురువాక్యం పైన, దైవం పైన నమ్మకం, శ్రద్ధ కలవాడే ఏదైనా సాధించగలడు. అందువలన సంశయాలు, సందేహాలు వదిలిపెట్టాలి. ఇంతేకాక అద్వేష్ట సర్వభూతానాం, ఏ ప్రాణిని ద్వేషించవద్దు. అనుద్వేగకరం వాక్యం, ఎవరిని మాటలతో హింసించవద్దు. సంతుష్ట స్పతతం, ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉండాలి. సమశత్రౌ చ మిత్రే చ, శత్రువులను మిత్రులను ఒకే విధంగా చూడాలి. గౌరవాలకు సుఖదుఖాలకు పొంగిపోక కుంగిపోక ఉండాలి. ఇలాంటి లక్షణాలు కలవాడు నాకు ప్రియమైన భక్తుడు అని శ్రీకృష్ణ భగవానుడు బోధించాడు. అంటే మానవులంతా తమ నిత్య జీవితంలో ఈ లక్షణాలు అలవర్చుకుంటే భగవంతుని అనుగ్రహానికి పాత్రులవుతారు. వంట చేయటానికి ఒక వగ్గిపుల్ల చాలు. అలాగే ఒక గీతా శ్లోకాన్ని మనం ఆచరించడానికి ప్రారంభించిన క్రమేపీ అన్ని సద్గుణాలు మనలో ప్రవేశించి భగవంతునికి ప్రియమైన భక్తులం కాగలం. స్వామి గీతా సారాంశాన్ని 2 పదాల్లో వివరించారు. ఎవరి కర్తవ్యాన్ని, ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించమని గీత ముఖ్యంగా బోధిస్తుంది. విద్యార్థులు వారి కర్తవ్యాన్ని, బ్రహ్మచారులు వారి కర్తవ్యాన్ని, గృహస్థులు వారి కర్తవ్యాన్ని, నవ్యానులు వారి కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఎవరి మార్గాన్ని వారికి బోధించేదే గీత. భగవద్గీతలో పేర్కొనబడిన 4 విధములైన భక్తులు ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. ఆర్తభక్తుడు బాధలు కలిగినప్పుడు తనను ఆదుకొని రక్షించమని ఆర్తితో భగవంతుని ప్రార్థిస్తాడు. ధన కనక వస్తువాహనల కొరకు, పదవి పేరు ప్రతిష్టల కొరకు, పుత్ర పౌత్రాభివృద్ధి కొరకు పరితపించుచు ప్రార్థించువారు అర్ధార్థులు. జిజ్ఞాసు ఆత్మస్వరూపమైన పరమాత్మను తెలుసుకొనగోరి అనేక సద్గ్రంథములతో, సదాలోచనలతో, సద్భావములతో విచారణ నలుపుచు సాన్నిధ్య ప్రాప్తిని పొందగోరును. జ్ఞాని నిరంతరం బ్రహ్మతత్వమున మునిగి ఉండును. గీత దైవ లక్షణాలను, అసుర లక్షణాలను ఏ విధంగా వివరించినది? దైవ లక్షణాలు: అభయం, చిత్తశుద్ధి, జ్ఞానయోగం నందుట, దానం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞం, అధ్యయనం, తపస్సు, కపటం లేకుండుట, అహింస, సత్యం, క్రోధం లేకుండుట, త్యాగం, శాంతి, కౌండ్యములు చెప్పకుండుట, సమస్త ప్రాణుల ఎడల కరుణ, విషయములపై మనసు పోనీయకుండుట, తేజస్సు, క్షమ, ఆపత్కాలమందు ధైర్యమును విడకుండుట, శుచి శుభ్రతలు కలిగి ఉండుట, పరులకు ద్రోహం చేయకుండుట, మృదు స్వభావం, ధర్మ విరుద్ధ కార్యములలో ప్రవేశింపకుండుట, తనను తాను పొగడుకొనకుండుట, తంతుల స్వభావం లేకుండుట. అసుర లక్షణాలు: డంబం, గర్వం, దురభిమానం, కోపం, పరులను పీడించున్నట్లు మాట్లాడుట, వివేక జ్ఞానహీనత, తాను గొప్ప అను అహంకారం, హింస. ప్రతి మానవుడు తనలోని అసుర లక్షణాలు గుర్తించి వానిని ప్రయత్నపూర్వకంగా దూరం చేసుకొని
దైవ లక్షణాలు అలవర్చుకొని భగవంతునిచే ప్రేమించబడే భక్తులుగా తమను తాము తీర్చిదిద్దుకొనవలెను. యోగమనగా జీవాత్మ పరమాత్మలో లీనమగుట. యోగమనగా దైవాన్ని చేర్చు మార్గం. యోగమనగా ఆనందం, సమత్వమే యోగం. చిత్తవృత్తిని విధించినదే యోగం. ఇంద్రియాలకు వైరాగ్యంను అలవర్చాలని స్వామి చెప్పారు. కారణం, గీతలో శరీరం నుండి జీవాత్మ మరొక శరీరంలోనికి ప్రవేశించినప్పుడు తన సత్కర్మ దుష్కర్మలను తప్ప మరేమీ తీసుకొని వెళ్ళలేదు. వాయువు ఏ విధంగా ఒక ప్రదేశంలోని దుర్గంధాన్ని, సుగంధాన్ని తీసుకొని వేరొక ప్రదేశానికి వెళ్తుందో అదేవిధంగా ఆత్మ కర్మఫలంను తప్ప మరేది ఈ ప్రపంచం నుండి కానీ తన గృహం నుండి కానీ తీసుకొని వెళ్ళలేదు. అందువలన ధన కనక వస్తువుల యందు భోగభాగ్యముల నుండి మనసును సత్కర్మల వైపు దైవము పైన మరల్చి ప్రాపంచిక భోగములపై వైరాగ్యంను అలవర్చుకొనవలెను. దీని ఉదాహరణకు స్వామి చిన్న కథ చెప్తారు. ఒక గృహస్థునికి 3 మిత్రులు ఉంటారు. కోర్టులో అతనిపై కేసు విచారణ జరగబోతోంది. తన మిత్రులను తనతో కోర్టుకు వచ్చి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమని కోరుతాడు. మొదటి మిత్రుడు, నేను ఇంట్లో నీకేమైనా సహాయం చేస్తా కానీ ఇల్లు దాటి బయటికి రాను అన్నాడు. రెండవ మిత్రుడు, కోర్టు వరకు నీకు తోడు వస్తాను కానీ లోనికి మాత్రం రాను అన్నాడు. మూడవ మిత్రుడు, నేను నీతో కోర్టులోనికి వచ్చి సాక్ష్యం చెప్తాను అన్నాడు. మొదటి మిత్రుడు ధనధాన్యాది సంపదలు, రెండవ మిత్రుడు భార్య బంధు మిత్రులు, మూడవ మిత్రుడు మనం చేసిన సత్కర్మలు. ఆత్మ సంబంధమైన ధర్మం స్వధర్మం, పరధర్మం అంటే దేహ సంబంధమైన ధర్మం. అర్జునుని పేర్ల వల్ల వ్యక్తమైన విలక్షణ వ్యక్తిత్వం ఏమిటనగా, గురువు వద్ద నుండి విద్యకు శిష్యుడు ఏ విధంగా ఆదర్శంగా ఉండాలో అర్జునుని పై పేర్ల ద్వారా తెలుసుకోగలం. యోగం అంటే అర్థం భగవంతునితో సంయోగం చెందుటే యోగం. అంతేకాకుండా భగవంతుని చేరే మార్గం. కర్మానుకాశాలం యోగ అన్నది గీత. అంటే నిర్దేశించిన పనిని హృదయపూర్వకంగా శక్తి వంచన లేకుండా చేయటమే యోగం. యోగ చిత్తవృత్తి నిరోధ అంటే బాహ్య అంతర ఇంద్రియములను నిగ్రహించి బుద్ధిని మనస్సును నిలిపి ఉంచేదే యోగం. సమత్వం యోగముచ్యతే అనగా అన్ని సమయాలలోనూ సమత్వ భావనను కలిగి ఉండడం యోగం. భగవద్గీతలో ప్రధానమైన యోగములు కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, రాజయోగం. కర్మయోగం అంటే ప్రతి వ్యక్తి తనకు నిర్దేశించిన పనిని నిస్వార్థంగా ప్రతిఫలాపేక్ష లేకుండా త్రికరణ శుద్ధిగా చేయుట. కర్మ, వికర్మ, అకర్మలను స్వామి ఏ విధంగా విశదీకరించారు. కర్మ, వికర్మ, అకర్మల గురించి చెబుతూ, దీపం ఉంది, అది నిలకడగా వెలుగుతుంది, ఇది కర్మ. వికర్మ అంటే ఆ దీపం నిలకడగా ఉండక పరిసర ప్రభావాలకు లోనే ఊగిసలాడడం. ఇకపోతే అకర్మ, నిలబడగా ఉన్నా లేకపోయినా జ్యోతి నుండి మనం పొందే వెలుగే అకర్మ. ఇదే ఆత్మ లక్షణం. కర్మలాచరించుటకు మాత్రమే స్వాతంత్రం కలదు, కానీ ఆ కర్మల వల్ల లభించే ఫలములందు నీకేమీ జోక్యం లేదు. అలాగని నీ కర్మలాచరించుటకు మానరాదు. పనిచేయుటయే నీ ధర్మం, ఫలం ఈశ్వరాధీనం. ఫలాపేక్ష లేని వాడవై కర్తవ్యంను ఆచరింపుము. భక్తి యోగం అంటే భగవంతునితో తనను తాను నిశ్చల అనన్య భక్తితో అనుసంధానం చేసుకోవడమే. స్వలాభాపేక్షతో భగవంతుని ప్రార్థించకుండా నిశ్చల నిర్మల మనస్సుతో భగవంతుని సేవిస్తూ మనసా వాచా కర్మన భగవంతునికి తనను తాము అర్పణ చేసుకోవడమే భక్తి యోగం. నిజమైన భక్తుడు సర్వప్రాణుల యందు సమత్వం కలిగి ఉండడం, మిత్రత్వం, దయార్థ హృదయం, అహంకార రహితం, సుఖదుఖాల యందు ఒకే విధంగా ప్రవర్తించడం అనే లక్షణాలను కలిగి ఉంటాడు. అంతేకాకుండా సహనశీలత్వం, సర్వదా అసంతృప్తి లేకుండా తృప్తుడై ఉండడం కూడా నిజమైన భక్తుని గుణాలు. అనేకత్వంలోంచి ఏకత్వాన్ని దర్శించి దివ్యత్వాన్ని తెలుసుకున్నవాడై నిజమైన భక్తుడు. ఎట్టి ఆపేక్షలు లేనివాడు, అంతర్బహిర్శుద్ధి కలవాడు, ఫలాపేక్ష రహితుడై కర్మలను ఆచరించేవాడు, గతంను గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ ఏమాత్రము విచారించనివాడు,
ఆడంబరమైన కర్మలన్నింటినీ విడిచిపెట్టిన వాడు నాకు ఇష్టడైన భక్తుడు అని గీతాచార్యుడు పలికెను. జ్ఞానయోగం అంటే నేనెవరిని, నేనెక్కడ నుండి వచ్చాను, నేనెక్కడికి పోతాను అని విచారణ సలిపి తనను తాను తెలుసుకోవడమే. ప్రతిదీ వ్యతిరేకముగా కనబడినా చూడగానే తెలుసుకునే నేర్పు ఆత్మ సంబంధమైన వాస్తవం. లౌకిక జ్ఞానం, ఆధ్యాత్మికం అని రెండు రకాలు. జ్ఞాన సంపాదనకు ముఖ్యంగా కావలసినది శ్రద్ధ మరియు అచంచల ఆత్మవిశ్వాసం. ఆసక్తి, స్థిరత్వం, నిశ్చయం కలిసి రూపుదిద్దుకున్నదే శ్రద్ధ. ధ్యానం వలన అనగా ప్రత్యక్షానుభూతి వలన దివ్యత్వానుభూతి పొందుటకు సంబంధించినది రాజయోగం. కర్మ, భక్తి, జ్ఞానయోగంల సందేశముల మధ్యనున్న అవినాభావ సంబంధులను స్వామి ఏ విధంగా విశదీకరించారు. కర్మ అనేది చెట్టుకు పూచే పువ్వు వంటిదని, భక్తి ఆ పువ్వు నుండి ఉద్భవించే కాయ వంటిదని, జ్ఞానం పండిన పండు వంటిదని స్వామి వర్ణించారు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా జరుగుతాయి. కర్మ, భక్తి, జ్ఞాన యోగంల ద్వారా దివ్యత్వాన్ని సాధించుకోవాలనుకునే వారికి సర్వదా మనసు అడ్డంకులు కలిగిస్తూ ఉంటుంది. సంకల్ప వికల్పములతో, కోరికలతో కూడినది మనసు. మనసు మానవుని బంధంనకు, ముక్తికి మూలం కాబట్టి దీనిని అదుపులో ఉంచుకోవలెను. మనసును ఎలా నియంత్రించగలం? ఇంద్రియాలకు సేవకుడు కాకుండా ఇంద్రియాలకు అధిపతిగా బుద్ధి ఉండాలి. బుద్ధిని అనుసరించాలి మనసు. మానవుడు మనస్సును ఆధీనంలో పెట్టుకొని వ్యవహరిస్తే అంతా మంచే జరుగుతుంది. అందరం భక్తితో జై శ్రీకృష్ణ అని రాసి స్వామివారి ఆశీర్వాదం, అనుగ్రహం పొందుదాం. ఎంత ఆర్తితో స్మరిస్తే అంత త్వరగా అనుగ్రహిస్తాడు ఆ భగవంతుడు.